హాయ్ అండి. ఈరోజు మనం మాట్లాడే హనుమంతుడి ఆలయం గురించి తెలుసుకుందాం రండి. ఈ ఆలయంలో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి ధ్యాన రూపంలో ఉంటారు. ఈ ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడు అప్పట్లో అడవిలో ఒక ప్రాంతానికి వేటకు వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. అదే సమయంలో ఒక శబ్దం వినిపిస్తుంది. అదే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామశబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని చూడగా హనుమంతుడి రూపంలో ఉన్న ఒక రాయి నుండి వస్తుంది. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నప్పుడు హనుమంతుడు కలలోకి వచ్చి నాకు ఇక్కడ ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశిస్తాడు. ఔరంగజేబుని సైతం గడగడలాడించి వెనుతిరిగేలా చేశారు మన ఆంజనేయ స్వామి. ఈ ఆలయమే కర్మాన్ ఘాట్ అండి. ఇది మన హైదరాబాద్ లోనే ఉంది. సో ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా కర్మాన్ ఘాట్ టూర్ చూసేయండి. ఫుల్ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెట్టాను. ప్లీజ్ వాచ్ ఇట్. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కన్ఫర్మ్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.